అందరం సినిమా తీస్తూ ప్రేమించాలి. సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం. అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో, అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తనుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు. ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ సీన్ ఎందుకు ఇంత లెంగ్త్ అవసరమా అని దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ, ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. నాకు నచ్చింది అది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపేసావు, లేదు లేపేసావని అడిగాను. లేదు, అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నెరేషన్గా అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. అలా తీయాలంటే గట్స్ కావాలి. ఎంత కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము, అది అవసరమా, అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటా ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతల పడేసాడు. దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది, సినిమా పరిగెడుతుంది అండ్ ఎక్కడ ఆగట్లేదు, ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఆ రకంగా సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటిసైజ్ లాగా, క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. ఇది తీసేద్దామా, అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు. అగా ఎందుకు తీస్తావు అదే ఇలా అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందని ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తీస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు. ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు. ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు, అసలు వెయిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు తీసేద్దాం, అది తీసేద్దాం అని మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం. ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి. సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా.